గచ్చిబౌలి నుంచి కొల్లూరు వరకు 23 కిలోమీటర్లు సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ పనులు చేస్తున్నారు హెచ్ఎండిఏ అధికారులు. దీంతో 16 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు అధికారులు. దేశంలోనే ఫస్ట్ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ ఇదేనని తెలిపారు. ట్రాక్ మొత్తం ఐరన్ షీట్ తో ఫెన్సింగ్ ఏర్పాటు చేశామన్నారు అధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నరేందర్ అందిస్తారు. హైదరాబాద్లో సైక్లింగ్ చేయాలంటే గతంలో గగనంగా మారింది. కానీ గత ప్రభుత్వం దాదాపు 88,000 కోట్ల రూపాయలతో 23 కిలోమీటర్ల మేర ఇటు గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఇటు నార్సింగి, కోకాపేట్, కొల్లూరు వరకు స్పెషల్గా సోలార్తో కూడిన సైకిల్ ట్రాక్ ఏర్పడిచ్చింది. అయితే అధికారుల నిర్లక్ష్యం కావచ్చు, ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో ఈ ట్రాక్ మీదకి కొంతమంది 2 వీలర్స్, కొంతమంది 4 వీలర్స్ కూడా తీసుకొస్తున్నారని చెప్పేసి వార్తలు వచ్చాయి. అయితే ఇలాంటి వారికి చెక్ పెడుతూ ఇప్పుడు కొత్తగా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తుంది ఇప్పుడు ప్రభుత్వం. గత ప్రభుత్వం దాదాపు 88 కోట్ల రూపాయలతోని 23 కిలోమీటర్ల మేర ఈ సైకిల్ ట్రాక్ ఏర్పాటు చేసింది. ఇటు గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి నార్సింగ్ వరకు, ఇటు టీఎస్పీఏ నుంచి వెళ్ళి కొల్లూరు వరకు ఈ ట్రాక్ ఏర్పాటు చేశారు. అయితే అక్కడక్కడ మాత్రం కొన్ని పనులు ఇంకా పెండింగ్లోనే ఉండే. దాంట్లో మెయిన్గా చూసుకుంటే ఇటు గచ్చిబౌలిలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళి నార్సింగ్ వరకు ట్రాక్ చుట్టూ ఫెన్సింగ్ ఉన్నా కూడా ఇటు టీఎస్పీఏ నుంచి వెళ్ళి కొల్లూరు వరకు మాత్రం అక్కడక్కడ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఇటు మనం చూసుకోవచ్చు, ఈ ట్రాక్కి అయితే చాలా చోట్ల ఫెన్సింగ్ లేదు. గతంలో ఓన్లీ రూఫ్, సోలార్ రూఫ్ అండ్ కింద ఫ్లోర్ మాత్రమే, సైకిల్ ట్రాక్ మాత్రమే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ వర్క్స్ అంటే రీసెంట్గా కావచ్చు, గత కొన్ని రోజులుగా అంటే 6 నెలల క్రితం కూడా ఈ ట్రాక్ మీదకి అక్కడక్కడ బర్లు రావడము, లేదంటే ఓవర్ స్పీడ్గా వెళ్ళి వెహికల్స్ ట్రాక్ మీదకి రావడము, ట్రాక్ మీద ఎవరైనా సైక్లింగ్ చేస్తున్నా లేకపోతే ఈవెన్ పనిచేసే వాళ్ళకు కూడా ఇబ్బందులు వస్తున్నాయి, లేకపోతే ఏమన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పుడు టీఎస్పీఏ నుంచి అయితే కొల్లూరు వరకు వర్క్ స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలుసుకుందాం. ఇరవై 23 కిలోమీటర్ల ఈ సైకిల్ ట్రాక్లో నార్సింగి నుంచి వెళ్ళి ఇటు కొల్లూరు వరకు 14 కిలోమీటర్లు, గచ్చిబౌలి నుంచి వెళ్ళి నార్సింగ్ వరకు 9 కిలోమీటర్ల సైకిల్ ట్రాక్. ఇటు సైకిల్ ట్రాక్లో 9 కిలోమీటర్ల వరకు మొత్తం కంప్లీట్ వర్క్ అయిపోయిన ఈ 14 కిలోమీటర్లు ఇటు టీఎస్పీఏ నుంచి వెళ్ళి కొల్లూరు వరకు ఉన్న 14 కిలోమీటర్లలో రోడ్ సైడ్కి ఉన్న ట్రాక్ సంబంధించి ఫెన్సింగ్ మాత్రం పెండింగ్లోనే ఉంది. ఇప్పుడు మనం ఈ ఏరియాలో హెవీగా ట్రాఫిక్స్ వెళ్తుంటుంది, హెవీ వెహికల్స్ కూడా వెళ్తుంటాయి. మార్నింగ్ ఆఫీస్ టైమింగ్స్ కావచ్చు, ఈవినింగ్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే రూట్లో కావచ్చు, ఎక్కువ వరకు అయితే వెహికల్స్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండే ఏరియా ఇది. సో స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో కొన్నిసార్లు ఓవర్ స్పీడ్ వల్ల ట్రాక్ మీదకి కూడా వెహికల్స్ దూసుకొస్తున్నాయని చెప్పేసి గతంలో మనం చూసాము. దీనివల్లనే ఇలా సైక్లింగ్ చేసే వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మొత్తం ఈ 14 కిలోమీటర్ల వరకు ఉన్న ఎక్కడైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అక్కడ మొత్తం ఈ 14 కిలోమీటర్లు మనకి మోకాల ఎత్తు హైట్లో ఐరన్ షీట్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ట్రాక్ మీదకి ఇటు పశువులు రాకుండా ఉంటాయి, లేదంటే ట్రాక్ మీద ఉండే సైక్లిస్టులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఫెన్సింగ్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి ఇదైతే వేస్తున్నారు. ట్రాక్ చుట్టూ ఫెన్సింగ్తో పాటు ఇటు కనెక్టింగ్ రోడ్లు కూడా వేస్తున్నారు. మనం చూడొచ్చు, గచ్చిబౌలి నుంచి వెళ్ళి ఇటు మొయినాబాద్, రాజేంద్ర నగర్ వెళ్ళాలనుకుంటే చాలామంది ఈ ఓఆర్ఆర్ మీదకి వెళ్తుంటారు. దాంతోపాటు బైపాస్కి వెళ్ళాలంటే కూడా కనెక్టింగ్ ఒకటి ఉంది. అయితే టోల్ గేట్కి ముందు ఆ కనెక్టింగ్ ఉండడం వల్ల చాలా వరకు ఈవినింగ్ టైంలో ఎక్కువ మంది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తే టైం కాబట్టి ఈవినింగ్ టైంలో చాలా ట్రాఫిక్ జామ్ అయితే అవుతుంది. దానివల్ల కొన్ని వెహికల్స్ ఇటు సైకిల్ ట్రాక్ మీదకి వెళ్ళి కూడా వస్తున్నాయని చెప్పేసి చాలామంది ఈ లోకల్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. దాంతో సైక్లిస్టులకు ఇబ్బందులు వస్తున్నాయి. ఈ సైకిల్ ట్రాక్ మీద మార్నింగ్ నుంచి వెళ్ళి డే టైంతో పాటు నైట్ టైంలో కూడా ఎక్కువ వరకు సైక్లింగ్ చేస్తుంటారు చాలామంది. ఇటు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఈ లోకల్లో ఉండే పీపుల్ కావచ్చు. చాలా వరకు ఈవినింగ్ చల్లగా ఉంటుంది కాబట్టి ఆఫ్టర్ 6 to 12 వరకు వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అయితే వాళ్ళకి ఈ వెహికల్స్ దీని మీదకి రావడం వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇటు ఈజీ కనెక్టివిటీ ఉండడానికి ఈ ఓవరాల్ మీదకి వెళ్ళి ఇటు ఇన్నర్ రోడ్కి కూడా రావడానికి ఈజీగా
ఉండేందుకు అటు టోల్ గేట్ తప్పించుకునేందుకు కూడా ఈ కనెక్టింగ్ రోడ్ని అయితే ఏర్పాటు చేశారు. ఇది ఇంకా పనులు జరుగుతున్నాయి. ఇది జరిగితే మాత్రం ఇటు సైకిల్ ట్రాకర్స్కి సైక్లింగ్ చేసే వాళ్ళకి కావచ్చు, ఇటు ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఈజీగా సైక్లింగ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు ఒక 70% మాత్రం పనులు పూర్తయ్యాయి. ఈ సైకిల్ ట్రాక్ చుట్టూ కూడా ఐరన్ షీట్ వేయడం వల్ల ఓవర్ స్పీడ్ వచ్చే ఉన్న వాళ్ళకి కావచ్చు, సైక్లింగ్ చేసే వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బందులు రావని చెప్పేసి లోకల్ పీపుల్ చెప్తున్నారు. కెమెరామెన్ సిద్దిక్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.